నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. సోమవారం నుండి ప్రారంభమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలు. పట్టణంలో పలుచోట్ల నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల కృష్ణ మందిరం వద్ద నిర్వహించిన ఈ వేడుకలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మహోన్నతుడు సర్వాంతర్యామి శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఆయన గురించి ప్రార్థించుకుంటూ పూజించుకుంటూ ఆయన నామస్మరణం చేసుకుంటూ వేడుకలు జరుపుకోవటం అనేది చాలా సంవత్సరాలుగా ఇక్కడ తెనాలి పట్టణంలో కొనసాగుతూ ఉంది. ఇక యాదవ కులం అనేది కాకుండా అన్ని కులాలు కూడా ఇక్కడ రావటం, ఆయన దర్శించుకోవటం, పూజించుకోవటం, ప్రార్థించుకోవటం, సర్వం ఆయన శివుడాజ్ఞలేని తెచ్చేమైనా కుట్టదన్నట్టుగా సమస్త జీవరాశులు ప్రకృతి ఇదంతా కూడా ఎక్కడ విలయతాండం చేయకుండా మనందరినీ కాపాడాల్సిన అవసరం, కాపాడాల్సిన బాధ్యత భగవంతుడి మీద భారం వేసి మనం జీవిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రత్యేకంగా జన్మదిన వేడుకల్ని హిందువులు ఎక్కడుంటే అక్కడ ఘనంగా జరుపుకునే పండుగ ఇది. అదేవిధంగా పట్టణ గంగానమ్మపేటలో సమాధి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గంగానంపేట శ్రీకృష్ణ దేవాలయం ఇది మొదటి సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఇది లోగడ విగ్రహం ఉంది, కానీ ఇప్పుడు కొత్త విగ్రహం పాలరాతి విగ్రహం పెట్టాము. ఈ సంవత్సరం నుంచి 10 సంవత్సరము ఇట్లానే జరుగుద్ది. సాయంత్రం 7 గంటలకి ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కొలకలూరు గ్రామంలోని కృష్ణ మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. గత 8 సంవత్సరాలుగా గ్రామంలోని కృష్ణ మందిరం వద్ద కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం కూడా గత 7-8 సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుతూ ఉంటామండి. దాని తరపున అందరినీ ఆహ్వానించి ఈ ఏరియాలో ఉన్న ప్రజల్ని, గ్రామంలో ఉన్న పెద్దల్ని అందరినీ ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దాదాపుగా 8 సంవత్సరాల నుంచి అట్లా చేస్తున్నాం. అలాగే మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మేము మన అన్నదాన కార్యక్రమం అలాంటివి కూడా పూర్తి చేస్తూ ఈ కృష్ణ మందిరాన్ని దినదినాభివృద్ధి చేస్తూ ఉన్నాం. దానికి గ్రామంలోని ప్రజలందరూ సహకారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ, ఈ గ్రామ ప్రజలందరికీ ఈ కృష్ణ మందిరం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కొలకలూరులో ఉన్న కృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, అలానే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరి ఈ గ్రామ అభివృద్ధి ఇంకా ముందుకు సాగాలంటూ ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాము. గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం శిఖర ప్రతిష్ట మహోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు భగవత్ ప్రార్థన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన, అగ్ని ప్రతిష్టాపన, అకల్మష హోమం, స్వామి అమ్మవార్ల గర్భాలయంకు, జీవధ్వజమునకు, నూతన శిఖరములకు, నూతన ఉత్సవ విగ్రహములకు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి శిలా విగ్రహానికి వాస్తు హోమం, పూర్ణాహుతి అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఈవో తిమ్మానాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం వైకుంఠపుర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయం విమాన గోపురాలు పునర్నిర్మాణ సందర్భంగా స్వామివారి కళన్యాసపూర్వక శిఖర ప్రతిష్టా కార్యక్రమం, మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈరోజు ఉదయం 8:06 నుండి విశేష పూజా కార్యక్రమాలు, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అష్టదిక్పాలక పూజ, నవగ్రహారాధన, కలశార్చన, తదుపరి అష్టదిక్పాలక పూజా కార్యక్రమాలు నిర్వహించడం, తదుపరి మహాశాంతి హోమాలు, వాస్తు హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఉదయం, సాయంత్రం మరియు రేపు సాయంత్రం, ఎల్లుండి బుధవారం 28 ఉదయం స్వామివారిని కళన్యాసం చేయటం జరుగుతుంది. అలాగే విమాన గోపురాలపై శిఖర ప్రతిష్ఠ చేయటం, ధ్వజ ప్రతిష్ఠ చేయటం, వరాహస్వామివారి ఆవాహన, తదితర ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన, అలాగే గరుత్మంతుని ఆలయానికి శిఖర ప్రతిష్ట, ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం 1972 సంవత్సరంలో కీర్తిశేషులు బాలనరసింహారావు గౌడ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేవాలయానికి నిర్మాణం చేయడం జరిగింది. ఈ దేవాలయం నిర్మాణం చేసుకుని 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వామివారి యొక్క ఆలయ విమాన గోపురాలను కొండరాతితో నవీకరణ చేయడం జరిగింది. ఆ నవీకరణ కార్యక్రమంలో భాగంగా మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. ఈ రోజున ఉదయం విశ్వసేన పూజతో, పుణ్యాహవచన కార్యక్రమంతో, వాస్తుహోమ కార్యక్రమంతో కార్యక్రమాలు ప్రారంభమైనాయి. అదేవిధంగా మంగళవారం ఉదయం, బుధవారం కూడాను కార్యక్రమాలు, స్వామివారి కార్యక్రమాలు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. 1972 సంవత్సరం నుంచి ప్రతిష్ఠ జరిగిన కూడాను స్వామివారి ఇక్కడ వైఖానస ఆగమంతోనే, విఘ్న మహర్షి ప్రోక్తమైనటువంటి వైఖానస దివ్య ఆగమంతోనే స్వామివారి యొక్క అర్చనాకైక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాంటి భీమమైన వైఖానస ఆగమంతో ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ రవీంద్రబాబు 2వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద గల గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పట్టణ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొని డాక్టర్ రవీంద్రబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైద్యులుగానే కాకుండా సమాజంలో ఎన్నో విషయాల పట్ల స్పందించే మహోన్నత వ్యక్తి డాక్టర్ రవీంద్రబాబు అని, వైద్యునిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి అంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆయన సేవలను కొనియాడారు.
సమాజానికి ఎన్నో అంశాల్లో అందుబాటులో ఉండేటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. చాలా అలాంటి అరుదైన వ్యక్తులు చాలా కొద్దిమంది. అయితే ఈ ప్రాంత మహిమో మరేమిటో నాకు తెలియదు, కానీ అలాంటి పెద్దలు పుట్టిన పుడమ తల్లి తెనాలి. మరి ముఖ్యంగా జాగర్లమూడి ప్రాంతం అనగానే సచ్చిదానందమూర్తి గారు, రఘురామయ్య గారు, అదేవిధంగా ఆ పరంపరలోనే రవీంద్ర గారు కూడా వాళ్ళందరి యొక్క అనుభవాలు, ఆదర్శాలు పుణికిపుచ్చుకొని ఈ తెనాలి పట్టణంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకతని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి రవీంద్రబాబు గారు. ఆయన ఎన్నో అంశాల పట్ల స్పందించే వ్యక్తి. సమాజం ఎట్లా ఉంటే బాగుంటుంది, సమాజంలో ఉన్న అస్పృశ్యతల గురించి కానీ, సమాజంలో ఉన్న అగాధాల గురించి కానీ, ఈ కుల మతాల అంశంలో కానీ, లేకపోతే ఆయనకు ఒక ప్రత్యేకమైన ధోరణి, తాత్విక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఆయన రచయిత, వృత్తిపరంగా వైద్యుడైన, ప్రవృత్తిపరంగా సమాజాన్ని సంరక్షించుకోవాలనే తపన, ధ్యేయం, లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి రవీంద్రబాబు గారు. ఆయన లేకపోయినా వారు, వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి, అదేవిధంగా వారి ఆలోచనలు పుణికిపుచ్చుకున్న వ్యక్తులు వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ప్రగాఢమైన సానుభూతి తెలుపుకుంటూ, ప్రభుత్వ సెలవు దినాల్లో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలలను తెనాలి నియోజకవర్గ ఏఐఎస్ఎఫ్ నాయకులు మూసివేయించారు. తెనాలి పట్టణ పరిధిలో ఉన్న కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల పాఠశాలలకి అనేక మార్లు చెప్పినప్పటికీ వినకుండా ఆదివారం నాడు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనిపై యాజమాన్యం, తల్లిదండ్రులు ఆలోచించాలని అన్నారు. ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తూ ఎక్కువ సమయం క్లాసులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఇటువంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ సీనియర్ ఎస్పార్టీ రిక్వైర్మెంట్ ఏదైనా రేపు కూడా ఉంది. ఓన్లీ ఎస్పార్టీ వరకే ఉంది, కాలేజ్ మొత్తం సర్వీస్ ఇచ్చారని చెప్పి మనకి మొత్తం కూడా వాళ్ళు అదే పెడుతున్నారు. ఎస్పార్టీ వరకే ఉంది, మిగతా అంతా కాలేజ్ సర్వీస్ ఇచ్చారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.